ఈ మధ్యన ఎవరికి కూడా పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఎవరికి కూడా ఒక ఆధ్యాత్మిక కేంద్రం అంటే ఏంటి, పర్యాటక కేంద్రం అంటే ఏంటి అనేది తేడా తెలియట్లేదు. కాబట్టి ఎక్కడికైనా కానీ వెళ్ళాలి, ప్రయాణం చేయాలి, సుఖంగా కంఫర్ట్గా అక్కడ ఉన్న విశేషాలన్నీ తిరిగి చూడాలి, చక్కగా ఫోటోలు దిగాలి, మళ్ళీ మంచి పదార్థాలు అన్నీ ఆ హోటళ్ళల్లో తినాలి. ఇది ఎంజాయ్ చేయడము జీవితము. అది మనం ఎక్కడికి వెళ్తున్నాము, మనం ఎలా ఉండాలి అనే సివిక్ సెన్స్ అనేది లేకుండా లేదని అనను, కానీ దాన్ని పాటించడం లేదు. పాటించడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అన్నమాట. ఎక్కడికి పోయినా ఒకేలాగా బిహేవ్ చేయడం అంటే ఒక 5 స్టార్ హోటల్కి పోండి, ఒక బీచ్కి పోండి, ఒక దేవాలయానికి పోండి, సరే ఎక్కడికి పోయినా మన చేసే పని మాత్రము, మన ఆలోచన మాత్రం అదే విధంగా ఉంటుంది అని మళ్ళీ రుజువైంది. ఇంకా ఈ మధ్యన అందరూ కాంట్రవర్సీలలో ఫేమ్ అయిపోతున్నారు అన్నమాట. అంటే ఎవరి గురించి అయినా, ఇప్పుడు శివాజీ, అనసూయ ఏదైనా తీసుకోండి, వాళ్ళు ఫేమ్ కావాలి అంటే మంచితనంతో పేరు తెచ్చుకోవడానికి కష్టం కాబట్టి దాన్ని వదిలేసి అడ్డదారిలో ఏదో ఒకటి ఇబ్బంది కలిగించే విషయాలు మాట్లాడడం ద్వారా, పనులు చేయడం ద్వారా ఇక వాళ్ళు ఫేమ్ అయిపోతారు అన్నమాట. ఇక మన యూట్యూబర్స్ ఏంటి, ఇట్లాంటి కాంట్రవర్సీలే ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు, దాని మీద ఫోకస్ పెడతారు. ప్రజలు కూడా కాంట్రవర్సీ ఉన్నది అనగానే ఏఐలా ఇష్టం ఉన్నట్టు తయారు చేస్తున్నారు, బొమ్మలు పెట్టేస్తున్నారు, ఇక వీడియోలు. కాబట్టి వాటికే అట్రాక్ట్ అవుతున్నారు. ఇది ఒక్కళ్ళు మారడం వల్ల మారేది కాదండి, ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా. ఇప్పుడు గవర్నమెంట్ తప్పు, మన తప్పు అని చెప్పలేము, ఇద్దరి పట్ల ఉంటుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, తిరుపతిలో మళ్ళీ ఒక ఆమె ఎవరు తెలియదు, ఒక యాంకరో, ఆమె ఏంటో మోడలో ఎవరో తిరుపతికి వెళ్ళి అక్కడ ఒక బొటిక్ కోసము ప్రమోషన్ చేస్తుంది. అంటే మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తాము, ఆ ప్రదేశానికి అక్కడ చేయాల్సిన పని ఏంటి అనే ఇంగితం అనేది లేకుండా పోతుంది. ఇప్పుడు మొన్న శివజ్యోతి ఆహాహా నవ్వుకుంటూ, మరి మనము ఎంతో పవిత్రంగా భావిస్తాం భగవంతుడు అంటే, మన కోరికలు నెరవేరితే మనం వస్తామని మొక్కుతాము, మళ్ళీ మళ్ళీ వెళ్తూ ఉంటాము, కష్టపడి నడిచెక్కుతూ ఉంటాము. మరి అప్పుడు అటువంటి పవిత్ర భావన కలిగి ఉండాలి. ఆ ప్రదేశంలో ఎక్కడ కాలు పెట్టినా కూడా అంత పవిత్రంగా భావించాలి. కొంత సమయాన్ని కూడా మనము భగవంతుడి కోసం వినియోగించుకోలేని పరిస్థితిలో మరి అక్కడికి ఎందుకండి వెళ్ళడము, అక్కడికి వెళ్ళి ప్రమోషన్లు చేయడం ఏంటి? అది ప్రమోషన్లు చేసే కేంద్రం కాదు కదా. కానీ దీన్ని నియంత్రించవలసిన అవసరం ఉంది. అందరూ చెక్ చేస్తారు, కెమెరాలు ఇష్టం ఉన్నట్టు పట్టుకొని పోతున్నారు, అందరూ వీడియోలు చేస్తున్నారు, షార్ట్స్ చేస్తున్నారు. ఏదో వాళ్ళు పర్మిషన్ తీసుకొని అక్కడి ప్రదేశాల గురించి తెలియజేస్తున్నారు అంటే అది వేరు. కానీ ఇది కాదు కదా, వాళ్ళ వేరే ప్రమోషన్లు కూడా అక్కడ చేసుకోగలుగుతున్నారు అంటే అక్కడున్న అధికారుల వైఫల్యమే, అక్కడ గవర్నమెంట్ వైఫల్యమే. కేవలం గవర్నమెంట్ ఎంతమందిని చూస్తారండి, ఇన్ని కోట్ల జనాభాను. మనకు స్వతహాగా మనం కూడా ఆ భావన కలిగి ఉండాలి ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, ఉన్నప్పుడే. ఇప్పుడు అందరికీ ఇదే, ఎక్కడికి పోయినా కూడా టైం వేస్ట్ కావద్దు, మల్టీపర్పస్ మైండ్. కానీ ఇది కరెక్ట్ అయిన విధానం కాదు అని నాకు అనిపిస్తుంది. దీనికి మరి మీ అభిప్రాయం, ఇట్లాంటివి జరిగితే ఏం చేయాలి అనేది సొల్యూషన్ కూడా మీరేమైనా చెప్పగలిగితే కామెంట్లో తెలియజేయండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ.